యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా యెషయా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఆర్థిక సహకారం అందిస్తున్న కుటుంబం తూర్పు వీధి చాటపర్రు రోడ్డు వాస్తవ్యులు శ్రీ బొల్లవరపు వరప్రసాదరావు గారి సతీమణి శ్రీమతి కీర్తిశేషురాలు శ్రీమతి మార్తమ్మ గారి జ్ఞాపకార్థం వీరి కుమార్తె లీనా ప్రశాంతి గారు, అల్లుడు వేముల ఫ్రాన్సిస్, మనుమడు స్టీవెన్ బాబు మరియు రత్నకుమారి గారు సమర్పిస్తున్నారు. ఈ కుటుంబానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి మాసం 21వ తారీఖున యేసే పరిష్కారం ప్రోగ్రాంకి ఈ కుటుంబం పాక్షిక సహకారం అందజేస్తున్నారు. మీ కుటుంబాలలో కూడా సువార్త ప్రకటన పట్ల ఆశ మీరు కలిగి ఉంటే ఒక రోజును అడాప్ట్ చేసుకుని, ఒక తేదీని అడాప్ట్ చేసుకుని సువార్త ప్రకటించే అవకాశం ఉంది. ఆసక్తి కలిగిన వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రాలు. ఈ రాత్రికాలం వాక్య ధ్యానం కొరకు ఎదురు చూస్తున్న మా ప్రియ ప్రేక్షకులను మీ దివ్యమైన హస్తము చేత అభిషేకించుమని, ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నా. ఈ రాత్రికాలం సహకారం ఇచ్చిన మీ దాసురాలు లీనా ప్రశాంతి గారి కొరకు, వేముల ఫ్రాన్సిస్ గారి కొరకు మీకు స్తోత్రం. స్టీవెన్ బాబును మీరు దీవించండి. రత్నకుమారి గారిని ఆశీర్వదించండి. గృహ యజమానుడు మీ దాసుడు, వృద్ధాప్యమున ఉన్న మీ కుమారుడు బొల్లవరపు వరప్రసాదరావు గారిని ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్షు ఇవ్వండి. ఈ రాత్రికాలం ఈ కుటుంబం వల్లే అనేకులు ముందుకొచ్చి సువార్థీకరణలో భాగస్థులు అవటానికి సహాయం చేయండి. ఘనత పొందండి ప్రభు, మహిమ పొందండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం మినీ బైబిల్. ఒక విధంగా 66 గ్రంథాలకు ఛాయగా 66 అధ్యాయాలు గల పుస్తకం యెషయా గ్రంథం. ఈ 66 పుస్తకాలలో 39 పుస్తకాలు పాత నిబంధన, 27 పుస్తకాలు క్రొత్త నిబంధన. అలాగే 39 అధ్యాయాలు తీర్పును గూర్చి, మిగిలిన 27 చివరి అధ్యాయాలు కృపను గూర్చి తెలియచేసేవి ఈ యొక్క యెషయా గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఖచ్చితంగా పాపమునకు కలుగు శిక్ష, దేవుని తీర్పులు, దేవుని గుణలక్షణాలు ప్రదర్శన 39 అధ్యాయాల వరకు వ్రాయబడ్డాయి. 4 రాజుల కాలంలో ఈ చరిత్ర వ్రాయబడింది. తదుపరి ఇశ్రాయేలు మరలా తిరిగి సమకూర్చబడుటను గూర్చి సంఘానికి అప్లై చేస్తున్న ఛాయారూపక దృశ్యం చివరి 27 అధ్యాయాలు 40 నుంచి 66 వరకు ఉన్న అధ్యాయాల్లో సాక్ష్యం కనిపిస్తుంది. ఇవి ప్రవచన గ్రంథాలు. ఆ కాలమున దేవుడు తన సేవకుడైన యెషయా ద్వారా జరగబోతున్న సంగతులు వారికి రాశాడు. వాటిలో కొన్ని ఇప్పటికీ జరిగిపోయాయి, కొన్ని జరగనై ఉన్నాయి. ఈ ప్రత్యేకతను మీరు తెలుసుకోవాలి. ఇక 33వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవచున్నది. షారోను ఎడారి ఆయను, బాషానును కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచు ఉన్నవి. ఇక్కడ కొన్ని పేర్లు రాశాడు, వినండి. లెబనోను, షారోను, బాషాను,
కర్మేలు. ఈ 4 పట్టణాల పేర్లు రాస్తూ జరిగిన విషయాలను నెగిటివ్గా వాస్తున్నాడు. వాడిపోయాయి, రాలిపోయాయి, ఎండిపోయాయి. ఈ పట్టణాలు, దీనిలో ఉన్న ప్రజలు చాలా చరిత్ర కలిగినటువంటి వారు. కర్మేలు, షారోను, లెబానోను, బాషాను, ఇవన్నీ చాలా ఉన్నతమైనటువంటి స్థితిని అనుభవించిన దేశాలు. దేశము పాడైపోయింది అన్నాడు. దేశము దుఃఖిస్తోంది, క్షీణిస్తోంది అన్నాడు. దేశములో దుఃఖం ఎప్పుడొస్తుంది? దేశములో క్షీణత ఎప్పుడొస్తుంది? దేశములో పాపము పెచ్చుమీరినప్పుడు దుఃఖము వచ్చింది. ఆదాము హవ్వల జీవితంలో దుఃఖం ఎప్పుడొచ్చింది? పాపము వారి జీవితాల్లో ప్రవేశించిన తరువాత వచ్చింది. వారి జీవితాల్లో క్షీణత ఎప్పుడొచ్చింది? పాపము వారి జీవితాల్లో ప్రవేశించినప్పుడు వచ్చింది. దేవుని ఆజ్ఞ తిరస్కరించినందున దేశము దుఃఖము, క్షీణత వచ్చాయి. ఈనాడు కూడా అంతే. దేశములో ఎక్కడ చూచినా దుఃఖం, టెర్రరిజం పెరిగిపోయింది. ఏ దినాన ఏ ఆనందమయ గృహాలపై ఈ టెర్రరిజం అనే రాక్షసి విరుచుకు పడుతుందో తెలియటం లేదు. ఎక్కడ మందు పాత్రలు పేల్తాయో, ఏ జవానులు, పోలీసులు మృతి చెందుతారో అర్థం కావటం లేదు. ప్రజల నాయకులుగా మన్ననలు పొందిన వారు ఎప్పుడు ఎక్కడ బలైపోతారో అర్థం కావటం లేదు. దేశము దుఃఖముతో, క్షీణతతో ఉండటానికి కారణం మనుషుల అంతరంగాల్లో ఉన్నటువంటి పాపమే. మానవ అంతరంగం చెడిపోయినప్పుడు మానవునికి దుఃఖం కలుగుతుంది. సోదరుడా, సోదరి, మీ జీవితాల్లో దుఃఖము నుండి మీరు విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువునందలి నిరీక్షణ ఒక్కటే ఆధారం. శ్రమలలో సైతం ఆనందించేటువంటి భాగ్యం ఒక్క ప్రభువునందలి విశ్వాసం వలననే విశ్వాసికి పరిశుద్ధాత్మని చేత సాధ్యం చేయబడుతుంది. కనుక కర్మేలు వంటి స్థితి అనుభవించిన, బాషాను వంటి గొప్ప స్థితిని అనుభవించిన, లెబనోను వంటి ప్రసిద్ధి స్థాయికి చేరినా పాపము నీలో ఉన్నప్పుడు నీవు ఆనందించలేవు. దుఃఖములో మినిగిపోతావు. క్షీణత చేత నీవు తాకబడతావు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నీ జీవితం ఎట్లా ఉంది పరిశీలన చేసుకో. యెహోవా ఇట్లను కొనుచున్నాడు, ఇప్పుడే లేచెదను, ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొందును, ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొందును. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలను కందురు. ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను, నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగుదురు. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దానిని చూడుడి. సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు. చెప్పాను కదూ, పాపం చేసిన వారే దిగులు పడుతున్నారు. పాపము చేసిన వారికే దుఃఖము, పాపము చేసిన వారికే సున్నపు బట్టి అనుభవం, పాపము చేసిన వారికే కాల్చబడిన ముళ్ళ వంటి అనుభవం, పాపము చేసిన వారికే కొయ్యకాలు వంటి అనుభవం, పాపము చేసిన వారికే అగ్ని దహించిన అనుభవం. పాపమును విరమించిన వారికి ఆదరణ వాగ్దానం చేయబడుతోంది. పాపములో కొనసాగుతున్న వారికి శిక్ష ఖచ్చితంగా ఉందని వాక్యం చెప్తోంది. ఈనాడు నీ జీవితం ఎలా ఉంది? పాపమును విడిచిపెట్టి నీవు పాపమునకు చిక్కిపోకముందే, పట్టుబడకముందే దాని నుండి బయటకు రా. అవమానం, సిగ్గు నీకు కలగకముందే నీ అక్రమ సంబంధం ఈరోజే విడిచిపెట్టు. నీ అబద్ధ జీవితం ఈరోజే విడిచిపెట్టు. నీ జీవితం ఇవాళే మార్చుకో. నీ ధనాపేక్షను సమాధి చేయి. అప్పుడు నీవు ఆనందంగా ఉండగలుగుతావు. భౌతిక పరిస్థితులు చాలా బలహీనంగా నీ పక్షంగా కనిపించవచ్చు లోకానికి, కానీ నీ అంతరంగముల దేవుడిచ్చు ఆనందం మనుషులు లెక్క పెట్టలేనిది. సోదరుడా, సోదరి, వాక్యం వింటున్నారా?
యేసుక్రీస్తు నందు మానవుడు పొందుకునే ఆశీర్వాదాలు పొందిన వ్యక్తుల సాక్ష్య జీవితంలో అడిగి తెలుసుకోండి. చాలామంది అయ్యో క్రైస్తవులు ఎంత మోసపోతున్నారు, యేసు ప్రభువుని దేవుడు అనుకొని అగ్నిగుండానికి వెళుతున్నారు అని బాధపడుతున్న వారు లేకపోలేదు. సత్యవాక్యమును పరిశుద్ధాత్మ శక్తితో దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించినప్పుడు క్రైస్తవునికి ఉన్నటువంటి ఆధిక్యత, ఆనందం ఎంత గొప్పది. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకుచు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాడితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తమ చేతులను మలుపుకొని, హత్యను మాట వినపడకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూచుకొనకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించును. దేవునికి స్తోత్రం అండి. ఉన్నత స్థలమున నివసిస్తాడు. హత్య అనే మాట చెవిన వినబడకుండా మూసుకునేవాడు. సోదరుడా, సోదరి, ఈ దినాన పేపర్ తిరిగేస్తే హత్య, టీవీలో న్యూస్ ఛానల్ పెడితే హత్య. హత్య అంటే వినబడకుండా ఉండేటువంటి గొప్ప స్థితికి సమాజం ఎదగాలి. క్రీస్తు యొక్క బోధనలే దీనిని సాధించగలుగుతాయి. క్రీస్తు ప్రభువు యొక్క వాక్యమే ఆ స్థితిని ఈ లోకములో ఆయన రాకడలో ఇవ్వగలుగుతుంది. హత్యకు దూరముగా ప్రజలను తీసుకుని వెళ్ళగలిగేది దేవుని యొక్క వాక్యములోని శక్తియే. సోదరుడా, సోదరి, చెడుతనం చూడకుండా కనులు మూసుకుంటూ, లంచం పుచ్చుకోకుండా చేతులు త్రిప్పివేసుకుంటూ, ఇది ఈ దినాల్లో సాధ్యమేనా? ప్రభువుకు సమస్తం సాధ్యం. మారు మనసు పొందిన వాడు లంచాన్ని అసహించుకుంటాడు. లంచాన్ని ప్రేమిస్తూ నేను మారు మనసు పొందాను అనుకుంటే వాడి మారు మనసులో తేడా ఉంది తప్ప, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు మారు మనసు తేడా, మారు మనసు సరైంది కాదు. భ్రమతో ఉన్న మారు మనసు పొందాడు వాడు. చాలామంది జీవితాలు మారు మనసు అనే భ్రమలో ఉన్నాయి. మారు మనసు పొందామని భ్రమపడుతున్నారు తప్ప వాస్తవాన వారి మనసు రూపాంతరం చెందలేదు. వాక్యం చెప్తుంది, అలా ఉంటే యెహోవా సన్నిధిలో ఎట్లా ఉంటారట? ఉన్నత స్థలాల్లో నివసిస్తారు. హయ్యర్ ఎండ్స్ ఆఫ్ ద నేషన్స్, ఉన్నత స్థానాల్లో అట్టి వారికి స్థానం కల్పించబడుతుంది. ఈ దినాన అలాంటి వారికి స్థానం లేదు అని మనందరికీ తెలుసు. కానీ ఉన్నత స్థలం ఒకటి రాబోతోంది. క్రీస్తు ప్రభు రాబోతున్నారు. ఆయన రాజ్యం స్థాపించబడుతుంది. ఆయన రాజ్యం దైవ నీతిని ప్రజ్వలింపచేసేటువంటి రాజ్యం. అది మానవుల చిత్తం నెరవేర్చుకునే రాజ్యం కాదు. మానవులు ఉండాలని కోరుకుంటున్న మానవ రాజ్యం, ప్రజారాజ్యం కాదది. అది దేవుని రాజ్యం. దేవుడు అనుకున్నట్లు నెరవేర్చబడే రాజ్యం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అన్నాడు. ప్రజల రాజ్యం ప్రజలకు ఎన్నడూ సంతృప్తినివ్వదు. మానవుల పరిపాలన మానవులను సంపూర్ణులుగా ఎన్నటికీ చేయలేదు. దేవుని పరిపాలనయే మానవ జాతికి ఆనందాన్ని ఇవ్వగలిగింది. గాడ్స్ గవర్నమెంట్, దేవుని యొక్క పరిపాలన, క్రీస్తు యొక్క పరిపాలన, 1000 ఏండ్ల పాలనలో మనుషులు ఆనందిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను పరిశీలించుకుందాం. ఎక్కడ మనం తొలగిపోతున్నామో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయామో, ఎక్కడ లెబనోను, కర్మేలు, భాషాను వలె తగలబడే స్థితిలో ఉన్నామో, వాటిని విడిచిపెట్టి లంచాన్ని విసర్జించి, ధనాపేక్షను విసర్జించి, నీతిగా నడుచుకొనుచు, నిత్యము యథార్థంగా మాట్లాడుచు, హత్య అను మాట వినబడకుండా, చెడుతరమును చూడకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నీవిష్టపడుతున్నావా? నీవిష్టపడినట్లయితే ఉన్నత స్థలాలలో నీకు నివాసం వాగ్దానం చేయబడింది.
దావీదు కీర్తనాకారుడు అంటాడు, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు దొరికింది, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించింది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నత స్థానం నీ కొరకు ఎదురు చూస్తుంది. దేవుడు మానవునికి ఉన్నత స్థానం ఇవ్వాలని చూస్తే సాతానుడు మానవుని పతన స్థానానికి ఈడ్చాలని అతడు ప్రయత్నిస్తున్నాడు. నీవెవరిని వెంబడిస్తావు? సత్యాన్ని వెంబడిస్తావా? ఉన్నత స్థానానికి వెళతావు. అసత్యాన్ని, అబద్ధాన్ని, మోసాన్ని నీవు వెంబడిస్తావా? పాతాళ స్థానానికి వెళతావు. కొందరు డబ్బు సంపాదించడం కొరకు పాతాళ స్థానం కోరుకుంటున్నారు, అబద్ధాన్ని కోరుకుంటున్నారు, మోసాన్ని కోరుకుంటున్నారు. నీ డబ్బును నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఒక దినం. నాకు తెలిసిన ఒక వ్యాపారి ఉన్నాడు, ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. రూపాయి కూడా తనది పోటాకి లేదు, రూపాయి వడ్డీతో సహా నష్టపోకూడదు అని క్యాలిక్యులేట్ చేసుకునే వ్యక్తి ఒకతను తెలుసు నాకు. ఒకరోజు వస్తుంది, దాన్ని విడిచి వెళ్ళిపోతాడు. తన ప్రాణం ఏమవుతుంది? తన ఆత్మ ఏమవుతుంది? ఉన్నత స్థలాలలో నివసించడానికి దేవుడు కొందరిని అతిథులుగా ఏర్పాటు చేస్తాడు. 15వ సంకీర్తనలో చెప్తాడు, యథార్థంగా మాట్లాడేవాడు, సత్యము పలుకువాడే ఆయన యొద్ద అతిథిగా ఉండదగిన వాడు, పర్వతము మీద ఆయనతో నివసింపదగిన వాడని వాక్యం జ్ఞాపకం చేస్తోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు 16వ వచనం, పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును, అలంకరించబడిన రాజును నీవు కనులార చూచెదవు. సెకండ్ కవి చూస్తున్నారా? అలంకరించబడిన రాజును నీవు కనులార చూచెదవు, బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. దేవుని యొక్క రాజ్యం బహుదూరం, ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. భూమి మీద ఒకే రాజ్యం. ఇప్పుడు అనేక రాజ్యాలు, అనేక ప్రభుత్వాలు, అనేక ఖండాలు, అనేక దేశాలు. అప్పుడు ఒకటే రాజ్యం, ఒకటే రాజు. ఆయనని అలంకరించబడిన రాజు ప్రభువైన క్రీస్తు, ఆయనను నీవు చూస్తావు. ఆయన యెహోవా దిగొస్తున్నాడు పర్వతం మీదకని, యెహోవా దిగొస్తున్నాడు పట్టణానికని రాశారే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ప్రత్యక్షతలో యేసుక్రీస్తు ప్రభు. సోదరుడా, సోదరి, నీ హృదయ భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య రాయివాడెక్కడ ఉన్నాడు? తూచువాడెక్కడున్నాడు? బురుజులను లెక్కించువాడెక్కడున్నాడు? నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు. ఉత్సవ కాలములలో మనము కూడుచున్న సియోను పట్టణమును చూడుము. నిమ్మళమైన కాపురముగాను, తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. యెరూషలేము ఘనమైన అలంకరణతో, మార్పులేనిదిగా, ఇకెన్నడూ నాశనము కానటువంటిదిగా నీవు చూడగలుగుతావు అంటున్నాడు. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షమున ఉండును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువు ప్రజల పక్షముగా ఆయన వారితో కూడా ఉండి వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని చెప్పి లేఖనం సాక్ష్యం చెప్తోంది. అది విశాలమైన నదులను కాలువలుగా ఉన్న స్థలము గుండును. అందులో తెడ్ల ఓడ ఏదియూ నడవదు, గొప్పవాడ అక్కడికి రాదు. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త. ఇప్పుడు శాసనకర్తల మంత్రులు, కానీ అప్పటి శాసనకర్త యెహోవా. నీ రాజ్యము వచ్చునుగాక అనే పదం యొక్క నెరవేర్పు ఇక్కడ కనిపిస్తోంది. ఆకాశం నూతన భూమిపై ఆయన యొక్క రాజ్యం, ఆయన శాసనకర్తగా ఆయన చేస్తున్నటువంటిది గొప్ప కార్యము. ఆయన మనల్ని రక్షించును. ఆయన ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తాడు. యెహోవా రక్షణ వారికి కలుగుతుంది అన్నాడు. మనల్ని రక్షించును. నీ ఓడ త్రాళ్ళు వదిలిపోయెను, ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచును. చాపను విప్పి పట్టును, కాగా విస్తారమైన దోపుడు సొమ్ము భాగింపబడును. కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు. నాకు దేహములో బాగలేదని అందులో నివసింపువాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము
పరిహరించబడినదిగా ఉంటుంది. అందులో నివసిస్తున్నటువంటి వారు దోషములు పరిహరించబడ్డాయి. 32వ సంకీర్తనలో చెప్పినటువంటి వాక్య భాగము నెరవేర్పు అది. అతిక్రమమునకు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తం పొందిన నరుడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినటువంటి జీవితం అక్కడ కనిపిస్తుండగా నాకు దేహములో బాగా లేదు అని ఎవడు మాట్లాడాడు? 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 12 కాపులు ఇస్తున్నటువంటి జీవవృక్ష ఫలం శరీరముల ఆరోగ్యమును వృద్ధి చేస్తూ పోతుంది ప్రతి మాసం కూడా. ఇక అక్కడ అనారోగ్యమునకు చోటు లేదు. కనుక నూతన ఆకాశం నూతన భూమిపై విశ్వాసులు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు పొందబోయే గొప్ప భాగ్యం ఇక్కడ వర్ణించబడుతోందండి. వాక్యం వింటున్నారు కదా? మీ జీవితాల్లో ఇట్టి శ్రేష్ఠ జీవితాలు ఇవ్వటానికే సువార్త ప్రకటన చేస్తున్నాడు. యేసే పరిష్కారం సువార్త ప్రోగ్రాం. యేసే పరిష్కారం శుభవార్తను మీకు అందిస్తోంది. క్రీస్తునందలి విశ్వాసం ఉంచటం వలన మీ జీవితాలు మారి రూపాంతరం చెంది విలువగలివిగా ఎంచబడినవై, దేవుని చేత తాకబడినవై, దేవుని రాజ్యం కొరకు దేవుని చేత సిద్ధపరచబడే జీవితాలుగా దేవుడు అభిషేకిస్తాడు. వాక్యం వింటున్న మీ జీవితాల్లో అటువంటి ఆశీర్వాదము కలగాలని నేను ఆశిస్తున్నాను. 33 అధ్యాయాలు మనం చదివాం. 34వ అధ్యాయం రాష్ట్రములారా అని ప్రారంభించబడింది. అర్మగెద్దోను యుద్ధం. ప్రభువు 1000 ఏళ్ల పరిపాలన అనంతరం సాతానుడు పాతాళం నుండి విడిచిపెట్టబడినప్పుడు భూమి మీద అతడు కొందరిని తన వశమునకు తెచ్చుకుని భూరాజులను లేపి యుద్ధం చేస్తాడు ప్రభువుతో. అక్కడ ప్రభు వారిని సమూల నాశనం చేస్తాడు. దాని వివరాలు 34వ అధ్యాయంలో ఉన్నాయి. రేపటి వాక్య భాగములో ఈ 34వ అధ్యాయమును గుర్చిన వివరాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇస్తున్నటువంటి వారు తూర్పు వీధి చాటపరి రోడ్డు వాస్తవ్యులు శ్రీ బల్లవరపు వరప్రసాదరావు గారి సతీమణి శ్రీమతి మార్తమ్మ గారి జ్ఞాపకార్థం లీనా ప్రశాంతి గారు, వేముల ఫ్రాన్సిస్ గారు, స్టీవెన్ బాబు, రత్నకుమారి గారు సహకారము అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థించండి. ఈ కుటుంబం వలె మీరు కూడా సువార్తలో పాలిభాగస్తులు కండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా యెషయా గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 24 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తెలుగు ప్రజలకు సువార్తను అనుదినం అందిస్తోంది. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు, ఇతర దేశాల్లో తెలుగు ప్రజలు కూడా వాక్యం వినేటట్లుగా ప్రతిదినం 2 పర్యాయాలు సువార్త ప్రకటన చేయబడుతోంది. ఆదికాండం మొదలుపెట్టి మరలా వాక్య ధ్యానాలు కొనసాగుతున్నాయి. దీని కొరకు ఏ విధమైన విదేశీ సహాయం లేకుండా సాగుతున్న ఈ పరిచర్య కొరకు వివిధ పట్టణాల్లో సువార్త ప్రకటిస్తూ క్రైస్తవ విశ్వాసులను భాగస్థులు చేయాలని మేము ఆశ కలిగి ఉన్నాం. దానిలో భాగంగా 21, 22 తారీఖుల్లో సెయింట్ పాల్స్ ఈస్ట్ పారిష్ రాజమండ్రి లూథరన్ సంఘంలో సిమెట్రీపేటలో ప్రేక్షకుల సదస్సు ఉంది. 1000 మంది హాజరయ్యేటట్లు మీరు ప్రార్థన చేయాలి. 28, 29 తారీఖులు నిడదవోలు పట్టణం ముంగర రత్నమ్మ కాంపౌండ్లో గుణాశేఖర్ గారి ఆధ్వర్యంలో 2 దినాలు సువార్త సభలు ఉన్నాయి. ప్రార్థన చేయండి. అక్టోబర్ 1వ తారీఖు ఏసీ కళాశాల ఆడిటోరియంలో గుంటూరు నందు ప్రేక్షకుల సదస్సు డాక్టర్ రెవరెండ్ క్రిస్టఫర్ గారి ఆధ్వర్యంలో జరగబోతోంది. ప్రార్థన చేయండి. అక్టోబర్ 2, 3 తారీఖుల్లో కాకినాడ పట్టణంలో చర్చ్ స్క్వేర్ నందున్న
సిఎస్ఐ చర్చిలో రెవరెండ్ అలెగ్జాండర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో యేసే పరిష్కారం సదస్సు ఏర్పాటు చేయబడింది. 6-7 తారీఖుల అక్టోబర్ మాసంలో భీమవరం పట్టణంలో రూపాంతరం దేవాలయంలో యేసే పరిష్కారం సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొండపల్లి, విజయవాడ పట్టణాల్లో అక్టోబర్లోనే ప్రణాళిక చేస్తున్నాం. నవంబర్లో బెంగళూరులో యేసే పరిష్కారం సదస్సు ఏర్పాటు చేశాం. 6, 9, 10 తారీఖుల్లో నవంబర్లో బెంగళూరులో మిస్పా తెలుగు చర్చిలో ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం ఆఖరికి ఒక 25-30 పట్టణాల్లో యేసే పరిష్కారం సదస్సులు ఏర్పాటు చేస్తూ భాగస్థులనుగా చేసి సెల్ఫ్ సపోర్టెడ్ మినిస్ట్రీ చేయాలని నాకు ఆశ ఉంది. ఇది చాలా భారంతో కూడిన పని. ప్రతి మాసం లక్షలాది రూపాయలు వెచ్చించే సువార్త ప్రకటించాలి. ₹1 విదేశీ సహాయం లేకుండా కొనసాగుతున్న ఈ పరిచర్య కొరకు అలాగే ప్రింటింగ్ ప్రెస్లో ఇప్పుడు 24 మాసపత్రికలు ముద్రించబడుతున్నాయి. ఉచితంగా ప్రింటింగ్, బైండింగ్, ఎక్కువ శాతం పత్రికలకు DTP కూడా ఇస్తున్నాం. ఇది సువార్త ప్రకటనలో దేశంలో శాంతిని ప్రమోట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. బిగ్ అసోసియేషన్ ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ ఆబ్జెక్టివ్ సమాజంలో శాంతి క్రీస్తు బోధనల ద్వారా తీసుకురావటం. కనుక ఈ పరిచర్య విస్తరిస్తోంది. ప్రేయర్ టవర్ పెరిగింది. 25 మంది స్త్రీలు దినమల్లా ప్రార్థిస్తున్నారు. కొత్త స్టాఫ్ కావాలి కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మా ప్రేక్షకులు చేస్తున్న ప్రార్థనలు దేశమునకు, తెలుగు ప్రజలకు ఆశీర్వాదంగా మారాయి. ఇంత మంచి పరిచర్య దీనులమైన మాకిచ్చారు. అయోగ్యులమైన మమ్మలను యోగ్యులుగా ఎంచారు. మీకు కృతజ్ఞతలు. ఈ రాత్రికాలం ప్రతి ప్రేక్షకుడు ఇందులో భాగస్థులు అవటానికి సహాయం చేయండి. జరుగుతున్న సువార్త సభల్లో, ప్రేక్షకుల సదస్సుల్లో వేల కొలది ప్రజలు పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడిన వారై భాగస్థులు ఉన్నట్లుగా రావటానికి సహాయం చేయండి. తెలుగు ప్రజలే మీ యొద్దకు నడిపించుటకు మార్గాలు సుగమనం చేయమని, ప్రింట్ మీడియా పరిచయను దీవించమని, అలాగే ఈ రాత్రికాలపు వాక్య భాగాన్ని సహాయం ఇచ్చిన లీనా ప్రశాంత్ గారిని, స్టీవెన్ బాబు గారిని, వేముల ఫ్రాన్సిస్ గారిని, రత్నకుమారి గారిని, వృద్ధాప్యంలో ఉన్న మీ దాసుడు వరప్రసాదరావు గారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇంకను అనేకులు ముందుకొచ్చి భాగస్థులు అవటానికి నేర్పించమని యేసు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.